తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము కక్షపూరిత ధోరణితో ఎల్లదలుచుకోలేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి. అప్పటిదాకా ఉన్నటువంటి వైకాపా నేతలు ఏం చేశారంటే అరే మనం చేసిన స్కీముల్లో స్కాములు, ల్యాండ్, మైన్స్, వైన్స్ వీటిలో దోచేసిన మొత్తం ఏమి రావనుకొని సరదాగా తిరిగారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక సిస్టమేటిక్ విధానాన్ని అవలంబించారండి. ఎక్కడెక్కడ స్కీమ్స్లో స్కాములు జరిగినాయి, ప్రధానంగా వైన్లో ఈ లిక్కర్ స్కామ్లో కావచ్చు, అదేవిధంగా మైన్స్లో కావచ్చు, ల్యాండ్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి తీసినప్పుడు ఒక్కొక్కటి చాలా సందర్భాల్లో కూడా మా శ్రేణులు కూడా అనుకున్నారు, ఇంకేముంది వీళ్ళని వదిలిపెట్టేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడతలేదని కొంతమంది నాయకులు, వైకాపా నాయకుల పేర్లు మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక 3 నెలల నుంచి ఈ లిక్కర్ స్కామ్లకు సంబంధించి కావచ్చు, ల్యాండ్స్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మైన్స్కు సంబంధించి కావచ్చు, వీటిలో ఉన్న వాళ్ళందరూ బయటికి తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి అంబటి రాంబాబు లాంటి వైకాపా నేతలు బయటకు వచ్చేసి మీరు రెడ్ బుక్ విధానాన్ని అమలు పరుస్తున్నారు, మీ రెడ్ బుక్ మా ఇంటి ముందున్నటువంటి కుక్కను కూడా ఏం చేయలేదని మాట్లాడిన సందర్భం మన అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన కూడా దాంకునే పరిస్థితి. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం అనేది చట్టాలను గౌరవించే ప్రభుత్వం అండి. కాబట్టే వైకాపా పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు యథేచ్ఛగా హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చూస్తే బెయిల్స్ తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మేము ఒక సిస్టమేటిక్ విధానంలో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్కి సంబంధించి చూద్దాం. దీంట్లో సిట్ దర్యాప్తు చేసిన తర్వాత అసలు లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఇది ఎక్కడి నుంచి ఆరంభించింది, ఏ విధంగా అనేది టెక్నికల్ గా తీసుకుంటున్నారండి. ఏదో వర్క్ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఏదో రిమైండ్ రిపోర్ట్ లో 2 ముక్కలు రాయటం కాదు. ఇక్కడ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నారు, లావాదేవీలు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా జరిగినాయో చూస్తున్నారు. దీంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారు, ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారు, వీటన్నిటిని బయటికి తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైకాపా పార్టీలో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేతలు కొంతమంది వెళ్ళిపోయి బెయిల్స్ కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్య జడ్జి గారు మాట్లాడుతూ ఏమయ్యా బోర్డర్లో యుద్ధం జరుగుతుంది, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఇంత పెద్ద పెద్ద లాయర్స్ ని పెట్టుకొని అంటే కోట్ల రూపాయల్లో మీరు ఫీజులు చెల్లిస్తూ ఎందుకు బెయిల్స్ కోసం తిరుగుతున్నారు, వెళ్ళి అధికారులు అక్కడ విచారణకు పిలిచినప్పుడు మీరు వెళ్ళి ఆ విచారణలో పాల్గొవచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పి వ్యాఖ్య కూడా చేశారండి. కాబట్టి ఈ నేపథ్యంలోనే చూడండి, మనం లిక్కర్ స్కామ్ తీసుకుంటే ఏదైతే మరి విజయసాయి రెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే విజయసాయి రెడ్డి కేసులో విజిల్ బ్లోయర్ అండి. అంటే ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి, పలానా సాట ఈ విధంగా మేము కూర్చొని మాట్లాడుకున్నాము, ఇన్నిసార్లు చేశాము, దీంట్లో రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి కీలకమైన పాత్ర పోషించాడు అన్నప్పుడు అతను కూడా దొరకకుండా తిరిగాడు. దాదాపు ఒక 10-15 రోజులు తిరిగాడు. కానీ ఈ లోపు ఏం చేశారంటే సిట్ వేసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి దస్త్రాలు, అక్కడ ఉన్నటువంటి సీడీలు, అవన్నీ విలువైనటువంటి డాక్యుమెంట్స్ కూడా పెద్ద ఎత్తున తగలబెట్టారు తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు గుంటూరు ఎస్పీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు లేదండి, ఫస్ట్ ఏమో ఎవరో తగలబెట్టారన్నారు అగంతకులు, కానీ తీరా చూస్తే అక్కడ ఫైల్స్, చిప్స్ ఎన్ని ఉంటున్నాయి, చిన్న చిన్న డాక్యుమెంట్స్ ముక్కలు కనపడినప్పుడు ఆయనే లోనకెళ్ళి అక్కడ ఉన్నటువంటి మేనేజర్ని అడిగితే లేదండి మా దగ్గర సీసీ కెమెరాలు ఏం లేవు, అది పెద్ద ఇష్యూ, అది మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. తర్వాత సిట్ అధికారులు కూడా దాని మీద దృష్టి సారించినప్పుడు ఎస్ ఖచ్చితంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఇక్కడ దొరికినాయి అని చెప్పడం, దాన్ని కూడా వాళ్ళు ఫైల్ చేసేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. దీంట్లో భాగంగానే ఏంటంటే ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి ఒక్కొక్కరు తలకాయలు కొట్టుకోవటం, వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని బెయిల్ తెచ్చుకోవటం ఇవన్నీ చూసాం. కానీ ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏంటంటే రాజ్ కసిరెడ్డి అనే అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు అతని కోసం సోదాలు చేసేటప్పుడు తన బంధువులలో కావచ్చు, తన ఇంట్లో కావచ్చు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్మెంట్లు దొరికినాయి, కేవైసీ రికార్డ్స్ కూడా దొరికినాయి. దాని నుంచి ఎవరెవరికి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ చేశారనేది కూడా కీలకమైనటువంటి విషయాలు సిట్ అధికారులకు దొరికినాయండి. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని అతను విచారించినప్పుడు కూడా అతను ఎస్ ఉంది, కొంతమందితో ఉంది సంబంధాలని చెప్పి చెప్పటం, కొంతమందిని అక్కడ విచారణకు పిలిస్తే మాకు గుర్తు లేదు, ఏం జరిగిందో మాకు తెలియదు. చిత్రం ఏంటంటే ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందికి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించినా కూడా ఇది మా స్టేట్మెంట్ కాదండి, మా ట్రాన్సాక్షన్ కాదండి అన్నారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఐఏఎస్ స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఓఎస్డీలు కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఇది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ సిస్టమేటిక్ క్రైమ్ చేసినట్టు ఒక ఆర్గనైజ్డ్ లూట్ ఇచ్చేసారండి. ఎందుకంటున్నానంటే నేను ఇది
మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా గతంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీని మార్చేశారు అసలు.